Hello everyone, welcome to all of you in my today vlog, and today vlog will be whole day routine. So morning routine nadi kitchen lone start avutadi and end will be in kitchen only. So morning lo first thing nenu lunch box recipe prepare chestanu. So ee roju vegetables em ledu, everything finished. So anduke for me potato and soya chunks curry is the best option. Taste kuda chala baaguntadi. We can have with rice or with roti also. సో ముందు నేను రోటీ కోసం ఫస్ట్ డో ప్రిపేర్ చేసేసి పెట్టేస్తాను. ఇట్ విల్ టేక్ రెస్ట్. సో కర్రీ విల్ బి వెరీ సింపుల్. రియలీ యూ కెన్ ట్రై. సోయా చంక్స్ వాటర్లో 15 minutes కోసం సోక్ చేశాను అండ్ అది సాఫ్ట్ అయ్యాక వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. సో ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదండి, అప్పుడే అది తీసేసి పక్కన పెట్టేయాలి. అండ్ తర్వాత అందులో పొటాటోస్ ఫ్రై చేయాలి. సో వాట్ ఐ విల్ సజెస్ట్, ముందు పొటాటోస్ ఫ్రై చేసేసుకోండి. ఆఫ్టర్ దాట్ మీరు సోయా చంక్స్ ఫ్రై చేయండి. బికాస్ మీరు సోయా చంక్స్ ఫ్రై చేసినప్పుడు ఎంత ఆయిల్ ఉంటే అవన్నీ అబ్జార్బ్ చేసేస్తుంది. సో పొటాటోస్ ముందు ఫ్రై చేస్తే ఆయిల్ కూడా మనం తక్కువ వాడచ్చు. దెన్ కళాయిలో ఆయిల్ వేసేసి ఇక్కడ హోల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. బే లీవ్స్, సిన్నమన్ అండ్ బ్లాక్ కార్డమమ్. మీకు ఇంకా స్పైసీ కావాలంటే బ్లాక్ పెప్పర్ కార్న్స్ అండ్ క్లవ్స్ కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత ఇందులో 2 slits ఆనియన్ నేను యాడ్ చేశాను. సో ఆనియన్ కట్ చేసేసుకొని రెడీగా ఉంచుకోండి. బికాస్ కళాయి ఆల్రెడీ వేడిగా ఉంది అండ్ మసాలా కొంచెం మాడిపోతే టేస్ట్ విల్ బి బెటర్. లైట్గా ఫ్రై అయిపోయాక ఇందులో 1.5 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులో వెరీ సింపుల్ మసాలా యాడ్ చేయాలి. టర్మరిక్ పౌడర్, కొరియండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ విత్ సాల్ట్. సో నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. యూ కెన్ యాడ్ స్పైసెస్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. మసాలా యాడ్ చేశాక కాసేపు నేను ఫ్రై చేశాను. తర్వాత నేను ఇందులో 4 to 5 tomatoes ప్యూరీ చేసేసి వేశాను. ప్యూరీ యాడ్ చేశాక ఈ మిక్చర్ అంతా బాగా కుక్ అవ్వాలి. అందుకే లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి అండ్ కుక్ చేశాను. సో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేయాలి. లేటర్ ఇందులోనే ఫ్రైడ్ పొటాటోస్ అండ్ సోయా చంక్స్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేసి కుక్ చేశాను. ఒకవేళ మసాలా బాగా ఫ్రై అయిపోయిందంటే అప్పుడే కొంచెం నీళ్ళు వేసేయచ్చు. లేదంటే ఇలా కుక్ చేశాక కాసేపు తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేయాలి. సో వాటర్ మనకి ఎంత కావాలి దాని కన్సిస్టెన్సీ మనం చూసుకోవచ్చు. సో నేను లాస్ట్లో ఓన్లీ కసూరి మేతి యాడ్ చేశాను అండ్ కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేయలేదు. మార్నింగ్ చాలా రష్గా ఉంటుంది. సో మార్నింగ్ ఒకవేళ ఏదైనా మిస్ అవుతే జస్ట్ మిస్ అయిపోతుంది అండ్ నాకు వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడానికి కూడా టైం ఉండదు. సో అందుకే కుక్ అయిపోయాక రోటీతో పాటు అది లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను. సో టుడే మై సన్ ఈజ్ హియర్. సో ఈరోజు రిపోర్ట్ కార్డ్ ఇస్తారు స్కూల్లో. సో ఫర్ దాట్ వి బోత్ విల్ గో. సో ఇంట్లోనే ఉన్నాడని హీ వాంట్స్ టు డ్రింక్ సంథింగ్. సో ఫర్ నౌ ఇంట్లో ఏమీ లేదు. సో ఐ థాట్ టు ప్రిపేర్ దిస్ డ్రింక్. హీ వాంట్స్ టు ప్రిపేర్. సో నేను హెల్ప్ చేశాను. సో దిస్ ఈస్ ద ఫ్రైడ్ శనగపప్పు పౌడర్. ఇది నేను ముందు వీడియో కూడా ఎప్పుడు చూపించాను. దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో గ్లాస్ ఆఫ్ వాటర్లో 2 spoon యాడ్ చేసేసి అందులో రోస్టెడ్ క్యూమిన్ పౌడర్, కొంచెం బ్లాక్ సాల్ట్ ఆర్ ఎనీ సాల్ట్, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అండ్ వాటర్ వేసేసి తాగొచ్చు. మీకు ఇంకా కొంచెం స్పైసీగా ఇష్టం ఉంటే మీరు ఇందులో కొంచెం ఫైన్లీ చాప్ చేసేసి ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఈ 2 కూడా మిక్స్ చేసేసి యూ కెన్ హ్యావ్ దిస్. లిటరలీ చాలా బాగుంటుంది. మీరు కొంచెం కూలింగ్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ డ్రింక్ ఇన్ సమ్మర్. సో ఈరోజు స్కూల్లో రిపోర్ట్ కార్డ్ ఇస్తారు అండ్ నెక్స్ట్ క్లాస్ అడ్మిషన్ కోసం కూడా కొన్ని డీటెయిల్స్ అన్నీ కనుక్కోవాలి. సో ఇక్కడ నేను రెడీ అవుతున్నాను. ఇంకా డ్రెస్సెస్ అన్నీ ఐరన్ చేసుకొని అండ్ ఐఎమ్ సెట్టింగ్ డ్రెస్ ఫర్ హిమ్ ఆల్సో. సో స్కూల్ వెళ్ళి వచ్చేసాక చాలా లేట్ అయిపోయింది. చాలా ఎండగా ఉంది బయట. సో ఇప్పుడు మేమిద్దరం ఇంకా లంచ్ తింటాము. సో నేను కొంచెం స్ప్రౌట్స్ ప్రిపేర్ చేశాను. సో అందులో కొంచెం సాలెడ్ లాగా ప్రిపేర్ చేసేసి అండ్ లంచ్లోనే తింటాము అని అనుకున్నాము. అండ్ ఐ థాట్ హీ విల్ ఆల్సో లైక్, బట్ మై కిడ్ హీ డిడ్ంట్ లైక్ దాట్. ఎలాగైనా జస్ట్ హీ టేస్టెడ్ దాట్ కొంచెం అంతే, ఇంకా ఏం తినలేదు. సో స్కూల్ నుంచి వచ్చాక చాలా అలసిపోయాము. ఇంకా లంచ్ చేసుకున్నాక కాసేపు రెస్ట్ తీసుకున్నాము అండ్ ఈవినింగ్ నూడిల్స్ ప్రిపేర్ చేశాను. సో నూడిల్స్ అందరం తిన్నాము. కొంచెం హెవీగానే ఉంది. నో బడీ వాంట్స్ టు ఈట్ సంథింగ్. సో అందుకే నైట్ టైం సూప్ ప్రిపేర్ చేశాను. సో వెజిటేబుల్ ఫ్రెష్గా తెప్పించాను. అది సోడా వాటర్లో వాష్ చేసేసి అండ్ ఇక్కడ నేను సూప్ ప్రిపేర్ చేస్తున్నాను. సో సూప్ అయితే లైట్గా ఉంటుంది, హెల్దీ సూప్
ఇది వెరీ సింపుల్ సూప్. ఆల్ వెజిటబుల్స్ యాడ్ చేసేసి అండ్ వాటర్ బాయిల్ అయిపోయాక ఇందులో రాగి పౌడర్ మిక్స్ చేసేసి అండ్ జస్ట్ బాయిల్ చేసేసాను అంతే. ఈ సూప్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ అప్పుడప్పుడు తాగొచ్చు. లైట్గా కఫ్ కోల్డ్ ఉన్నప్పుడు కూడా ఇది తాగొచ్చు. సో ఫ్రై చేసినప్పుడు మాత్రం వెజిటబుల్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. అండ్ ఇందులో ఏమీ స్పైసెస్ వేయకుండా జస్ట్ సాల్ట్, పెప్పర్ అండ్ టర్మరిక్ పౌడర్ ఈ 3 వేసాను అండ్ ఈజీగా టేస్టీగా ఈ సూప్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొరియండర్ లీవ్స్ యాడ్ చేశాను అండ్ నా గార్డెన్లో ఆనియన్స్ వేసాను. సో ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా బాగా వచ్చింది, అది కూడా లాస్ట్లో నేను ఇందులో యాడ్ చేశాను. రియల్లీ స్ప్రింగ్ ఆనియన్స్ సూప్లో చాలా బాగుంటుంది. యాడ్ చేశాక ఆ ఫ్రెష్నెస్ కూడా స్మెల్ బాగా వచ్చింది. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేశాక సర్వ్ చేసినప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని తాగొచ్చు. తర్వాత అన్నీ బైండప్ చేసినప్పుడు ఐ జస్ట్ సా దిస్ ప్లాంట్. ఈ ప్లాంట్ నేను బాగా ఫాలో అవుతున్నాను. అంటే బాగా స్ట్రాంగ్గా రూట్ వచ్చేస్తే అప్పుడు మట్టిలో ట్రాన్స్ఫర్ చేద్దామని. బట్ సడన్గా నేను చూస్తే కొన్ని రూట్స్ పాడైపోయింది. అందుకే ఇంకా అసలు లేట్ చేయకుండా వెంటనే అది రాటెడ్ రూట్ కట్ చేసేసి అండ్ టర్మరిక్తో కొంచెం కోట్ చేసేసి అండ్ అగైన్ నేను వాటర్లో పెట్టేశాను. సో హోప్ఫుల్లీ దిస్ విల్ బీ హెల్దీ. లేటర్ ఇంకా I followed my nighttime routine. This was the today vlog with lots of gratitude, with lots of thanks to all of you. I hope you like this video. Thank you so much for watching. Bye bye and take care.